నమస్తే అండి. నేను రాజవర్ధన్ రెడ్డి ధర్తి ఎస్పీకే ఫామ్ నుంచి మాట్లాడుతున్నానండి. మా 5 లేయర్ ఫార్మింగ్లో 6th జూలై రోజు విజయరామారావు గారి చేతుల మీదుగా మొదటి వృక్షం పెట్టి తెలంగాణలో జడ్చల మండలము ఈర్లపల్లె గ్రామంలో 5 లేయర్ ఫార్మింగ్ సుభాషర్ పాలేకర్ గారి కృషి విధానంలో ఇక్కడ మేము కూడా ఆకర్షితులమై మా పొలంలో పెట్టడం జరిగింది. ఈ రోజుకు కరెక్ట్ 59 దినాలు అవుతుందండి. రేపటికి కరెక్ట్ 60 దినాల మా ఈ క్షేత్రము. దీనిలో మేము 35 దినాల కింద అంటే 28వ తారీఖు జూలైలో ఆకుకూరలు కూడా పెట్టడం జరిగింది. ఈ ఆకుకూరలు కూడా ఇప్పుడు హార్వెస్ట్కి వచ్చినాయి. పాలకూర వచ్చింది, ఎర్ర తోటకూర వచ్చింది, చుక్కకూర వచ్చింది, పుండుకూర వచ్చింది, కొత్తిమీర వచ్చింది, ముల్లంగి వచ్చింది, బెండకాయ కూడా ఇంకొక కొన్ని దినాలలో వస్తుంది. ఈ విధంగా ఒక 5 లేయర్ ఫార్మింగ్ మోడల్లో సుభాష్ పాలేకర్ గారి కృషి విధానంలో ఒక సన్నకారు రైతు కూడా చాలా బ్రహ్మాండంగా ఆర్థికంగా బలపడే విధంగా ఈ సిస్టమ్ ఏదైతుందో ఈ సిస్టంలో మీకు చూస్తుంటేనే అర్థమవుతున్నది. మేము 6వ తారీఖు రోజు మొదటి వృక్షం పెట్టడం జరిగింది. ఆ రోజు వృక్షాలు మహావృక్షాలు పెట్టడం జరిగింది. 8వ తారీఖు రోజు నుంచి పసుపు పెట్టడం జరిగింది. 8, 9వ తారీఖు పసుపు పెడితే ఆ తర్వాత చామగడ్డ, బీరకాయ, సోరకాయ అన్నీ 27వ తారీఖు పెట్టడం జరిగింది. జూలై 27వ తారీఖు. ఈ విధంగా పంట అంతా మీరు ఇప్పుడు చూసినట్లయితే అరటి మొక్కలు కానీ, గ్లిసిడియా మొక్కలు కానీ, మునగ కానీ, అవిసె కానీ, మరియు నిమ్మ కానీ, మామిడి కానీ చాలా బ్రహ్మాండంగా ఏపుగా చాలా బ్రహ్మాండంగా పెరుగుతున్నాయి. దీనిలో మాకు పూర్తి నమ్మకం ఏర్పడ్డది. నిజంగా 5 లేయర్ ఫార్మింగ్లో ఒక రైతు ఆర్థికంగా బలపడవచ్చు అని చెప్పి సమగ్ర వ్యవసాయంలో సమిష్టిగా కృషి చేసినట్లయితే ఇంకా సొంతంగా వ్యవసాయం చేసుకొని ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాల కమతం ఉన్నోళ్ళు కూడా ఈ విధంగా చేసుకున్నట్లయితే చాలా బ్రహ్మాండంగా ఆర్థికంగా పెరిగే అవకాశం ఉన్నది. కాబట్టి మేము ఇవాళ మంచి దినం, అందుకొరకు ఆకుకూరలు కూడా ముహూర్తం పెట్టినాం. ఇవాళ కట్ చేయడం మొదలు పెడుతున్నాం. రేపు శనివారానికి ఇంకా బ్రహ్మాండంగా చేసి ఆదివారం మార్కెట్లోకి తీసుకొచ్చేటట్టు దీన్ని ప్రయత్నం చేస్తున్నాం. దీని గురించి మా ఆకుకూరల స్పెషలిస్ట్ సంగీత మేడం దీని గురించి మంచిగా వివరంగా చెప్తారు. వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నమస్తే అండి. ఎస్పీకే ధర్తి ఫార్మ్స్కి అందరికీ కూడా స్వాగతం. ఇక్కడ రాజవర్ధన్ రెడ్డి అంకుల్ వాళ్ళ క్షేత్రంలో ఈ రోజుకి కరెక్ట్గా 40 రోజులు అవుతుందన్నమాట. ఆకుకూరలు 35 రోజులు అవుతుంది. సో శనివారం రోజు హార్వెస్ట్ అనేది జరుగుతుంది. మీ అందరూ కూడా ఈ న్యాచురల్ ఫార్మింగ్ని సుభాష్ పాలేకర్ మెథడ్లో పండించిన ఆకుకూరల్ని ఆదరించాలి అండ్ కెమికల్ ఫ్రీగా పండిస్తున్న కూరగాయలందరినీ కూడా మీ ఇంటికి తీసుకెళ్ళి వీటిని రుచి చూసి మాకు ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వాలి అని కోరుకుంటున్నాము. సో ఇప్పుడైతే ఎంత బాగా వచ్చాయి చూడండి ఆకుకూరలు. అయితే నాకు కూడా చాలా సంతోషం, అంటే నా పైన నమ్మకం ఉంచి అంకుల్ నాకు ఈ పని అప్పచెప్పినందుకు నాకు ఈరోజు చూడగానే 35 రోజుల తర్వాత దీని రిజల్ట్ చూస్తే నాకు చాలా ఆనందంగా కూడా అనిపిస్తుంది. చాలా బాగుంది. ఈరోజు మేము ముహూర్తం గురించి కొంచెం ఆకుకూరలు కట్ చేసి రేపు గుడిలో అనేది ఇవ్వబోతున్నాం అన్నమాట. శనివారం రోజు మేము ఈ ఆకుకూరలన్నీ కట్ చేసి మీకు లొకేషన్ అనేది చెప్తాము ఎక్కడ పెడతాము అనేది. ఆ రోజు శనివారం కానీ ఆదివారం రోజు కానీ మేము సిటీకి తీసుకొస్తున్నాం, హైదరాబాద్ తీసుకొని వస్తున్నాము. మీరందరూ కూడా ఈ ఆకుకూరలని మమ్మల్ని ఆదరించాలి అనేది కోరుకుంటున్నాను అనమాట. జై హింద్. సంతోషమమ్మా. మేము అడుగుతున్నది, మేము చేస్తున్నది ఏంటి అని అంటే ఇవాళ ఒక రైతు కష్టపడి ఇష్టపడి కెమికల్ ఫ్రీలో పంట పండించిన తర్వాత పంటను అమ్ముకోవడానికి కొంత ప్రయాస పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ ప్రయాస సక్సెస్ కావాలి అని అంటే ఎవరైతే కెమికల్ లేనటువంటి ఆహారం తినే ప్రేమికులు ఉంటారో వాళ్ళందరూ దయచేసి మా పెట్టిన ఏదైతే స్పాట్కి వచ్చి వాళ్ళు కొని రైతులను ఎంకరేజ్ చేసినట్లయితే రాబోయే రోజులలో చాలామంది రైతులు ఈ మార్గంలోకి వచ్చేది ఉంటుంది. ముఖ్యంగా సుభాష్ పాలేకర్ కృషి విధానంలో ముఖ్యంగా మేము చెప్పేది ఏంది, చాలా చాలా ముఖ్యమైన విషయం ఏంది అని అంటే ప్రొడ్యూసర్ టు డైరెక్ట్ కస్టమర్ నడమ మీడియేటర్ ఉండకూడదు అనేది మా అభిలాష. ఎందుకొరకు అనంటే ఇవాళ రైతు దగ్గర చాలా అగ్గొగ్గుని మీడియేటర్ లాభాలు తింటూ
కస్టమర్ దగ్గరికి వరకు చాలా రేట్ అవుతుంది. అదే కస్టమర్ డైరెక్ట్ రైతు దగ్గర తీసుకున్నట్లయితే కొంచెం కస్టమర్కు రేటు తక్కువ అవుతుంది, రైతుకు ఆర్థికంగా ఆలంబన దొరుకుతుంది. కాబట్టి దయచేసి ప్రేమికులారా, ఏ ప్రేమికులు అంటున్నా మిమ్మల్ని అందరినీ, కెమికల్ ఫ్రీ ఫుడ్ తినే ప్రేమికులకు అందరికీ, ఆ ఆలోచన ఉన్న వాళ్ళందరూ కూడా ఈ విధంగా ఎప్పుడైనా రైతులు మార్కెట్లోకి తీసుకొచ్చినట్లయితే మీరు దాన్ని స్వాగతించాలి, ఆహ్వానించాలి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. రైతే రాజు అని చెప్పి ఏదో టీవీ ముందర కూర్చోనో స్పీచ్లలో ఇచ్చే కాదండి. ఈ విధంగా రైతు బాగుపడాలి అంటే ఖచ్చితంగా మీరు రైతుకు సహకరించాలి. అంటే మీరు తినే వస్తువులు ఏదైతే గూడ్స్ ఉంటాయో ఆ గూడ్స్ను ఇట్లా కెమికల్ ఫ్రీగా పండించిన రైతుల దగ్గర మీరు డైరెక్ట్ పర్చేజ్ చేసినట్లయితే రైతులకు చాలా లాభం చేకూర్చినట్లయితుంది. దయచేసి మీరందరూ ఫాలో కండి. మేము ఇప్పటి నుంచి ఈ పరంపర ఇట్లా కొనసాగిస్తూ ఉంటాం. మేము కూడా ఒక గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ ఒక 12 మంది ఉన్నాము. ఈ 12 మంది కూడా గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ అందరం కలిసి ఈ పంటను పండించి ఎక్కడ ఒక హైదరాబాద్లో ఒక స్టాల్ పెట్టేసి ఆ స్టాల్లో ఇవ్వాలని చెప్పే ఐడియాతోనే చేస్తున్నాం. మీరు ఎప్పుడైనా సరే శనివారం మార్నింగ్ 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట నడమ మీరు మా ఫామ్కి రావచ్చు, మా ఫామ్ విజిట్ చేయొచ్చు. మా ఫామ్లో ఏమేమి జరుగుతుందో చేసుకోవచ్చు. ఎవరైనా నేర్చుకోవాల్సిన అనుకున్న వాళ్ళు, ఇంకా చూడాలనుకున్న వాళ్ళు, ఇంకా దీని మీద అవగాహన కల్పించుకోవాలనుకున్న వాళ్ళు అందరూ ఆహ్వానితులు. అందరు రండి. ఇక్కడ మొక్కలను కానీ దేళ్ళను కానీ డిస్టర్బ్ చేయకుండా మీకు అందరూ నడచడానికి, ఏ దూరం నుంచి చూడడానికి అన్ని ఫెసిలిటీస్ చేసి పెట్టినాం. మీకు ఇన్ఫర్మేషన్స్ ఇస్తాం. అట్లనే ఎవరైనా రైతులు ఔత్సాహికులు పెట్టుకోవాలనుకునే వాళ్లకు మేము నర్సరీ కూడా డెవలప్ చేస్తున్నాం. వాళ్లకు మొక్కలు ఇస్తాం, అన్ని విధాలుగా మేము తోడ్పడతాం. ఇంకోటి 60/60 ఏముందో ఆ సిస్టాన్ని మీకు అందరికి కూడా నేర్పిస్తాం. మీరందరూ కూడా నేర్చుకొని దాన్ని అవలంబించి మీరు కూడా రైతులు కెమికల్ ఫ్రీ ఆహారాన్ని వినియోగదారులకు ఇవ్వాలని చెప్పి ప్రచారం చేస్తూ దీనిలో పాల్గొంటూ దీన్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి కోరుకుంటూ మీరందరూ దీన్ని ఉత్సాహంగా రైతులందరూ బాగుపడే విధంగా ఉండాలని చెప్పి మీరు చేయాలని చెప్పి కోరుకుంటూ జై హింద్.